చైనా ఒకప్పుడు వరల్డ్ గ్రోత్ ఇంజిన్, ఇప్పుడు వరస్ట్ ఎకానమీకి కేర్ ఆఫ్. గతంలో వాస్తవాలను ఏమాత్రం అంగీకరించకుండా అగ్రరాజ్యం అనే కలల్లో జీవించేది. తన పోటీ అంతా అమెరికాతో అని, ఇతర దేశాలు తన దరిదాపుల్లో కూడా ఉండబోవని విర్రవీగిపోయేది. కానీ కాలం నేర్పే గుణపాఠం ఆ దేశానికి రియాలిటీ ఏంటో చూపించింది. దీంతో చరిత్రలోనే తొలిసారి తమ దేశ ఆర్థిక పరిస్థితి గురించి కఠిన నిజాన్ని ప్రపంచం ముందు ఒప్పుకుంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామని, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయిందని ఆ దేశ అధ్యక్షుడే అంగీకరించారు. ఆ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే డ్రాగన్ దేశం మరో నిజాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. భారత్పై విమర్శలు మాత్రమే చేసే బీజింగ్ ఇప్పుడు సాహో ఇండియా అని కీర్తిస్తోంది. ఇంతకు సరిహద్దుల్లో హద్దులు మీరటం మాత్రమే తెలిసిన డ్రాగన్లో సడన్గా ఈ మార్పు ఎలా వచ్చింది? నిజంగా జిన్పింగ్ సర్కారుకు రియాలిటీ ఏంటో తెలిసొచ్చిందా? డ్రాగన్ కంట్రీ చైనా ఎట్టకేలకు రియాలిటీలోకి వచ్చిందా? జిన్పింగ్ ప్రభుత్వానికి వాస్తవమేంటో అర్థమవుతోందా? సాహో ఇండియా అని కీర్తించడం వెనుక కారణం ఏంటి? భారత్ గురించైనా, మోడీ ప్రభుత్వం గురించైనా చైనా నుంచి రియాక్షన్ వచ్చిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అరుణాచల్ గురించో, లడక్ గురించో, లేదంటే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు వంత పాడటమో చేసిందనుకుంటాం. బీజింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రియాక్షన్లు కూడా ఈ అంశాల్లోనే. ఎంతసేపు అరుణాచల్ ప్రదేశ్, లడక్, కశ్మీర్ విషయాల్లో కన్నింగ్ కామెంట్లు, అడ్డగోలుగా మ్యాపుల విడుదల, అక్రమ నిర్మాణాలు, డ్యాముల కుట్రలే తప్ప ఒక్కటంటే ఒక్కసారి భారత్ తన పొరుగు దేశమని, వివాదాలను పరిష్కరించుకుంటామని ప్రకటన చేసిన హిస్టరీ లేదు ఆ దేశానికి. అలా మొండిగా వ్యవహరించడానికి రీజన్ బీజింగ్ ఎప్పుడూ భ్రమల్లో బతకడమే. అవును, జిన్పింగ్ సర్కార్ కోవిడ్ ముందు వరకు భ్రమల్లోనే బతికింది. ఆర్థికంగా అమెరికా తర్వాతి స్థానంలో ఉండడం, కాస్త కష్టపడితే అమెరికాను దాటేసే అవకాశం ఉండడంతో ప్రపంచానికి పెద్దన్న తానే అనుకుంది. కానీ కాలం ఎప్పుడు ఒకరి వైపే ఎందుకు నిలుస్తుంది? కోవిడ్ రూపంలో బీజింగ్ కు అదే జరిగింది. కోవిడ్ తర్వాత అనుకున్న లక్ష్యాలకు చైనా దూరం అవడం మొదలైంది. జిన్పింగ్ సర్కారు మాత్రం ఆ పరిస్థితుల సీరియస్నెస్ ను అర్థం చేసుకోలేకపోయింది. ఫలితంగా అమెరికాను దాటేద్దామనుకున్న జిన్పింగ్ సర్కార్ కలగానే మిగిలిపోయింది. అమెరికాను దాటేయకపోయినా పర్లేదు, కనీసం తన రెండో స్థానాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితులు ఆ దేశానికి ఇప్పుడిప్పుడే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం చైనా రెండో స్థానానికి ఎలాంటి ఢోకా లేకపోయినా ఫ్యూచర్ లో ఆ స్థానం కోల్పోవడానికి డ్రాగన్ కంట్రీ సిద్ధమవలసిన పరిస్థితుల్లో ఉంది. ఈ కఠిన నిజాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే రీసెంట్ గా అంగీకరించారు. నూతన సంవత్సరం తొలి రోజు తన ప్రసంగంలో ఆర్థిక, నిరుద్యోగం వంటి విషయాల్లో వెనుకబడ్డామని జిన్పింగ్ ప్రజల ముందు ప్రకటించారు. ఆ దేశ చరిత్రలో అధ్యక్షుడు ఇలాంటి ప్రకటన చేయటం బహుశా ఇదే తొలిసారి. ఈ ప్రకటనతో చైనా ఎట్టకేలకు రియాలిటీని యాక్సెప్ట్ చేసిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. నిజమే, అంతకుముందు ఆ దేశం రియాలిటీని ఎప్పుడూ యాక్సెప్ట్ చేసింది లేదు. మరి నిజానికి చైనాను కుదేలు చేసింది కోవిడే. జిన్పింగ్ సర్కార్ జీరో కోవిడ్ నిర్ణయాలే ఆ దేశాన్ని ఫైనాన్షియల్ గా పతనం దిశగా అడుగులేసేలా చేశాయి. కోవిడ్ సమయంలో భారత్ కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. కానీ జీరో లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయాల జోలికి మోడీ సర్కారు పోలేదు. దీంతో మన ఆర్థిక వ్యవస్థ పతనమయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. బయటపడటమే కాదు, ఓవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అటు ఇటు అవుతున్నా భారత్ మాత్రం క్రమంగా పుంజుకోవడం మొదలైంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కష్టకాలంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా భారత్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతోంది. కోవిడ్ మాత్రమే కాదు, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయిల్, హమాస్ యుద్ధాలు సహా ఎన్నో అంతర్జాతీయ ఇబ్బందులను మోడీ సర్కారు మ్యాజిక్ వ్యూహాలతో ఎదుర్కొని ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది. ఈ వాస్తవాన్ని అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఆల్మోస్ట్ ప్రపంచమంతా అంగీకరించింది. కష్టకాలంలో భారత్ భీషణి కొనియాడని దేశమంటూ ఏదీ లేదు, పాక్, చైనా దేశాలు తప్ప. ఇప్పుడు చైనా కూడా ఆ జాబితాలో చేరిపోయింది. కష్టకాలంలో భారత్ ఎదుగుతున్న తీరు అద్భుతమని కీర్తించింది. చైనా ఏంటి, భారత్ మోడీ సర్కార్ను కీర్తించడం ఏంటి అనుకుంటున్నారా? నమ్మడానికి కాస్త కష్టమే అయినా ఇది నిజమే. చైనా నిజంగానే మన దేశాన్ని, మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ప్రధానంగా మోడీ సర్కార్ హయాంలో భారత్ ఆర్థిక, సామాజిక పాలన, అలాగే విదేశాంగ విధానంలో గణనీయమైన ప్రగతిని సాధించడాన్ని ప్రస్తావించింది. ఆ వివరాల్లోకి వెళితే చైనీస్ స్టేట్ మీడియా ఏజెన్సీ గ్లోబల్ టైమ్స్ ఇండియా ప్రగతిపై వివరణాత్మక కథనం రాసింది. అభివృద్ధి చెందడంలో ఇండియా వ్యూహాత్మకంగా, నమ్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని తన ఆర్టికల్లో వ్యాఖ్యానించింది. షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ జియా డాంగ్ రాసిన కథనాన్ని ప్రచురించింది. గత 4 ఏళ్లలో భారత్ సాధించిన
సాధించిన అద్భుత విజయాలను గురించి ప్రస్తావించింది. భారత బలమైన ఆర్థిక వృద్ధి, అర్బన్ గవర్నెన్స్ లో మెరుగుదల, అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్యంగా చైనాతో తన వైఖరి మార్పును గురించి ప్రస్తావించింది. గతంలో చైనా భారత మధ్య వాణిజ్య అసమతుల్యత గురించి చర్చించినప్పుడు భారత ప్రతినిధులు వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి చైనా చర్యలపై ప్రధానంగా దృష్టి సారించారని, కానీ ఇప్పుడు వారు భారతదేశ ఎగుమతి సామర్థ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని జాంగ్ తన కథనంలో పేర్కొన్నారు. వేగవంతమైన ఆర్థిక సామాజిక అభివృద్ధితో భారత్ వ్యూహాత్మకంగా, నమ్మకంగా భారత కథనాన్ని రూపొందించడంలో, అభివృద్ధి చేయడంలో మరింత క్రియాశీలకంగా మారిందన్నారు. మరోవైపు రాజకీయ, సాంస్కృతిక రంగాలలో భారత్ పాశ్చాత్య దేశాలతో తన ప్రజాస్వామ్య ఏకాభిప్రాయాన్ని నొక్కి చెప్పడం ద్వారా ప్రజాస్వామ్య రాజకీయాల భారతీయ లక్షణాన్ని హైలైట్ చేసే స్థాయికి చేరుకుందని, ప్రస్తుతం ప్రజాస్వామ్య రాజకీయాల భారతీయ మూలాలపై మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉందని గ్లోబల్ టైమ్స్ చెప్పింది. చారిత్రక వలస రాజ్యాల నీడ నుంచి తప్పించుకోవడానికి రాజకీయంగా, సాంస్కృతికంగా విశ్వగురుగా వ్యవహరించాలనే ఆశయాన్ని భారత్ ప్రతిబింబిస్తోందని ఆర్టికల్లో జాంగ్ రాసుకొచ్చారు. ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తూనే అమెరికా, జపాన్, రష్యా వంటి ప్రధాన ప్రపంచ దేశాలతో సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశ విదేశాంగ విధాన వ్యూహాన్ని ప్రస్తావించారు. విదేశాంగ విధానంలో భారత్ వ్యూహాత్మక ఆలోచన మార్పునకు గురైందని, గొప్ప శక్తి వ్యూహం వైపు కదులుతోందని మన విదేశాంగ విధానాలను హైలైట్ చేశారు. ఇదే సమయంలో ప్రపంచ దేశాలతో సంబంధాల విషయంలో మోడీ సర్కారు వచ్చిన తరువాతే ఇండియాలో మార్పు వచ్చిందని తెలిపారు. ప్రపంచంలో ఇంత వేగంగా విదేశాంగ విధానం రూపాంతరం చెందడం చాలా అరుదుగా కనిపిస్తోందని భారత్ను ప్రశంసించారు. అనేక దేశాలు భారత్ని పరిగణించాల్సిన భౌగోళిక రాజకీయ అంశంగా మారిందనేది ఆ ఆర్టికల్ సారాంశం. గ్లోబల్ టైమ్స్ తన ఆర్టికల్లో భారత్ను, మోడీ సర్కార్ను పొగిడితే చైనా ప్రశంసించినట్టేనా అని అనుకోవచ్చు. గ్లోబల్ టైమ్స్ అనేది చైనీస్ స్టేట్ మీడియా ఏజెన్సీ, అంటే చైనా అధికారిక మీడియా అన్నమాట. అందుకే ఈ ఆర్టికల్ కు ఇంతటి ప్రాధాన్యం. నిజానికి చైనాలో చీమ చిట్టుకోమన్న సర్కార్ కన్సర్న్లోనే జరుగుతుంది తప్ప అక్కడి ప్రభుత్వానికి తెలియకుండా ఏదీ జరగదు. అలాంటిది భారత్ లాంటి ప్రత్యర్థి దేశాలను ప్రశంసిస్తూ వార్తలు రాయడం అంటే జిన్పింగ్ సర్కారు వాస్తవాలను అంగీకరిస్తున్నట్టే చూడాలి. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయంలో భారత హవా నడుస్తోంది. మన విదేశాంగ విధానం గతంలో ఎన్నడూ లేనంత వ్యూహాత్మకంగా, బలంగా ఉంది. ఇలాంటి సమయంలో ఎవరైనా మన దేశంతో దోస్తీనే తప్ప కయ్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే కడుపులో ఎన్ని కుట్రలు ఉన్నా చైనా సైతం సాహో ఇండియా అని కీర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. అలానే ఆ దేశంలో మార్పు వచ్చిందనుకోవడానికి లేదు. ఎప్పుడైనా ప్లేట్ ఫిరాయించడం బీజింగ్ స్టైల్. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మాత్రం నిజం. నిత్యం మనల్ని విమర్శించే మన శత్రువుతో శభాష్ అనిపించుకోవడంలోనే ఉంది అసలైన కిక్.